అమ్మాయిలకి నచ్చే మిస్టీరియస్ మ్యాన్ లాగా వాళ్ళు మనకి కంప్లీట్‌గా అట్రాక్ట్ అయిపోయి, మన గురించే ఆలోచించేలాగా ఎలా అవ్వాలి? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సపోజ్ ఒక అబ్బాయి ఎక్కువ మాట్లాడడు. తన గురించి ఎక్కువ చెప్పడు. అయినా కూడా అందరి అటెన్షన్ అనేది అతని పైనే ఉంటుంది. అతను గట్టిగా మాట్లాడడు. ఓవర్ ఫన్నీ కూడా కాదు. కానీ అతనిలో ఒక వైబ్ ఉంటుంది. ఒక మిస్టరీ ఉంటుంది. ఈరోజు అలాంటి మగాడిగా ఎలా అవ్వాలో చూద్దాం. నెంబర్ 1, తక్కువ మాట్లాడి ఎక్కువ మీనింగ్ ఇవ్వు. కొంతమంది ఏం చేస్తారంటే మాట్లాడాల్సిన దానికంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. చెప్పాలంటే అలాంటి వాళ్ళకి అసలు వాల్యూయే ఉండదు. మిస్టీరియస్ మెన్ అనేవాళ్ళు ఎక్కువ మాట్లాడరు. వాళ్ళ ఫస్ట్ కాన్వర్జేషన్లోనే వాళ్ళ లైఫ్ స్టోరీ మొత్తం చెప్పరు. ఒకవేళ మీరు ఏం చేస్తుంటారో అని ఎవరైనా ఒక అమ్మాయి అడిగితే, నాకు ఇష్టమైన పనులే చేస్తుంటా, బిజీగా ఉంటా అని నువ్వు సింపుల్గా చెప్పు. ఇది ఆమెలో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. నెంబర్ 2, ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం. మిస్టీరియస్ మ్యాన్ ఎప్పుడు కామ్గా ఉంటాడు. ఓవర్ రియాక్షన్స్ ఉండవు. దేనికైనా తక్కువ రియాక్ట్ అవుతాడు. డిస్పరేషన్ ఉండదు. ప్రతి చిన్న విషయానికి డిస్పరేట్ అవ్వకుండా పోనీలే అని లైట్ తీసుకుంటాడు. చేజింగ్ ఉండదు. దేని గురించి చేస్ చేయడు. దేని గురించి ఎక్కువగా ఆలోచించడు. అరే ఇది దక్కుతుందో లేదో అని దేని గురించి ఆలోచించడు. ఏ సిచ్యుయేషన్లో అయినా కూడా అతను చాలా కంపోజ్డ్గా ఉంటాడు. అప్పుడు ఆమె మైండ్లో ఇతను ఏమనుకుంటున్నాడు అని ఒక థాట్ క్రియేట్ అవుతుంది. అక్కడే ఆమెలో ఒక అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. నెంబర్ 3, ఐ కాంటాక్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంచుకో. నీ కళ్ళే కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తాయి. మీరు ప్రేమించే అమ్మాయిని చూసినప్పుడు ఆమెను డైరెక్ట్గా చూసి ఒక 1 to 2 సెకండ్స్ ఆమెతో నీ ఐ కాంటాక్ట్ని హోల్డ్ చేసుకో. తర్వాత స్లోగా నీ చూపుని వేరే వైపు తిప్పుకో. అగ్రెసివ్గా కాదు, కాన్ఫిడెంట్గా. ఇది ఆమెకి నీకు ఒక సైలెంట్ కనెక్షన్ని క్రియేట్ చేస్తుంది. నెంబర్ 4, నీ లైఫ్కి ఒక పర్పస్ అనేది ఉండాలి. మిస్టీరియస్ మెన్ అనేవాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు. గోల్స్ ఉంటాయి, అంబిషన్స్ ఉంటాయి. వాళ్ళు టైంపాస్ కోసం ఉండరు. వాళ్ళకి నచ్చినట్టు బతకడానికి ఒక కింగ్డమ్ని క్రియేట్ చేసుకుంటారు. పర్పస్ ఉన్న మగాడనేవాడు ఆటోమేటిక్గా అట్రాక్టివ్గా అయిపోతాడు. నెంబర్ 5, ఎప్పుడూ అవైలబుల్గా ఉండొద్దు. ప్రతి మెసేజ్కి ఇన్స్టాంట్ రిప్లై ఇస్తే, ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు అందులో మిస్టరీ ఉండదు. కొన్నిసార్లు డిలే చేయి, కొన్నిసార్లు డిసపేర్ అవ్వు. ఫోకస్ ఆన్ యువర్ గోల్. అప్పుడు ఆమె ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడని ఆలోచిస్తుంది. నెంబర్ 6, కాన్వర్జేషన్స్ని ఇన్కంప్లీట్గా వదిలేయి. ప్రతి విషయం కంప్లీట్గా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఇలా చెప్పు, ఆ స్టోరీ నెక్స్ట్ టైం చెప్తా అని. అలా అని అక్కడి నుండి వెళ్ళిపో. ఇలా చేయడం వల్ల ఆమెకు ఒక యాంటిసిపేషన్ అనేది క్రియేట్ అవుతుంది. నెంబర్ 7, నీకంటూ ఒక ఓన్ స్టైల్ ఉండాలి. మిస్టీరియస్ మ్యాన్కి ఒక వైబ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు. అందరూ డ్రెస్ చేసుకున్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా, అంటే డిఫరెంట్గా కాదు కానీ కొంచెం రేర్ అండ్ యూనిక్ స్టైల్లో డ్రెస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సైలెన్స్. ఎక్కువగా వాగేవాడి కంటే సైలెంట్గా ఉంటూ కావాల్సినంత మాత్రమే మాట్లాడేవాడికే ఎక్కువ విలువ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు ఎక్కువగా మాట్లాడరు. కావాల్సింది అవసరమైంది మాత్రమే మాట్లాడతారు. నెక్స్ట్ కాన్ఫిడెన్స్. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. అప్పుడు మీరు అందరికీ చాలా యూనిక్గా కనిపిస్తారు. నువ్వు క్రౌడ్ని ఫాలో అవ్వకూడదు. నువ్వే క్రౌడ్కి డిఫరెంట్గా కనిపించాలి. ఒక ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే, మిస్టీరియస్ అవ్వడం అంటే యాక్టింగ్ చేయడం కాదు. ఫేక్ చేస్తే వెంటనే తెలిసిపోతుంది. అంటే మీరు ఫేక్గా మాట్లాడినా, ఫేక్గా యాక్ట్ చేసినా అది వెంటనే అందరికి అర్థమైపోతుంది. రియల్ మిస్టరీ అనేది కాన్ఫిడెన్స్ నుంచి, సెల్ఫ్ కంట్రోల్ నుంచి, స్ట్రాంగ్ లైఫ్ నుంచి వస్తుంది. ఫైనల్ కాన్క్లూజన్ ఏంటంటే, చివరికి అమ్మాయిలు అనేవాళ్ళు కంప్లీట్గా అర్థమయ్యే వాళ్ళకి కాదు, అర్థం చేసుకోవాలనిపించే వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. అందరినీ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇన్స్టెడ్ వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవాలి అని అనిపించేలా తయారవు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ గుర్తుంచుకోండి, కొన్నిసార్లు సైలెన్స్ అనేది మాటల కంటే చాలా పవర్ఫుల్.